ప్రైజ్ లార్డ్. కొన్ని సమయాల్లో మనము దారి తప్పిపోతాం, తెలిసి కూడా పర్లేదులే ఏం కాదులే అని చెప్పి మనకి ఏదైతే కంఫర్టబుల్ మార్గం ఉంటుందో ఆ మార్గంలోని మనం వెళ్ళాలని చెప్పి కొన్ని ఈ లోక ఆశల మీద ఇష్టపడి వాటి వైపు మనము పరిగెడుతుంటాం. చూడండి, పరిశుద్ధ లేఖనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే వాటన్నిటి ఇరుకైన మార్గాలు వెళ్ళినప్పటికీ దేవుని మార్గాలను నడవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చూడండి, చాలాసార్లు మనము దేవుని నుండి దూరంగా పారిపోతున్నప్పుడు మనకు నచ్చిన మార్గాల్లోని కంఫర్టబుల్ జోన్స్లోని అలాగే ఈ లోకము ఆశలపై పరిగెడుతూ వెళ్తున్నప్పుడు ఒక చిన్న శబ్దము మనతో మాట్లాడుతుంటుంది. గాడ్ స్పీక్స్ టు యువర్ ఇన్నర్ బీయింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్న వ్యక్తితోని మాట్లాడుతుంటాడు, మన చెవులకు వినబడేటట్టు మాట్లాడుతుంటాడు, మన హృదయంతోని దేవుడు, మన మనస్సాక్షితోని దేవుడు మాట్లాడుతుంటాడు. ఈ మార్గం సరైనది కాదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే క్షేమకరమైన మార్గం కాదు అని అనుకుంటాం. కానీ దేవుని మార్గము ఇరుకైన మార్గంగా కనిపించినప్పటికీ అది నిత్య జీవం వైపు నడిపించే మార్గము. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నప్పుడు మన దేవుని యొక్క స్వరానికి మనం విధేయత చూపిద్దాం. అది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.